ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో పర్టికులర్గా సార్ మీరు చాలా విషయాలు చెప్పడం జరిగింది ధనాకర్షణకు సంబంధించినటువంటి. వాటర్కి మనీకి ఏమైనా సంబంధం ఉందా అండి? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నట్టు. పంచభూతాల్లో మనం చెప్పుకున్నట్లు నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం, వీటన్నిటిలో పోల్చుకున్నట్టయితే మిగతా అన్నిటిని డామినేట్ చేసేది వాటర్. ఓకే. మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గోల్డ్ చూసుకున్నాము. గోల్డ్ అనేది ఉంటే సాలిడ్ రూపంలో ఉంటుంది, వేడి చేస్తే ద్రవ రూపంలోకి వస్తుంది తప్ప వేరే సైకిల్స్ ఉండదు. బంగారు బంగారంలాగే ఉంటుంది, ఇనుము ఇనుములాగే ఉంటుంది, వెండి వెండిలాగే ఉంటుంది. ఏ ఎలిమెంట్ అయినా దానికి ఒక నిర్దిష్ట రూపం ఉంటుంది. బట్ వాటర్ మాత్రము అది వేటిలో వేస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. మీరు గ్లాసులో పోస్తే గ్లాసులా మారుతుంది, చెంబులో పోస్తే చెంబులో ఉంటుంది, ఒక పెద్ద బిందెలో పోస్తే బిందెలా వస్తుంది, నదిలో పోస్తే నది రూపాన్ని సంతరించుకుంటుంది. తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకృతి లేనిదనే ఎలిమెంట్ అని అంటే అది వాటర్. కాబట్టి వాటర్ మనకు లైఫ్లో చాలా నేర్పిస్తుంది. మనము ఏ గ్రహం మీదకి వెళ్ళినా, మనము ఎంత దూరం ఉన్నా, లైఫ్ స్టైల్ని వెతుకున్నా, ఎక్కడ చూసినా, ఇప్పుడు మనం శాటిలైట్ ద్వారా ప్లస్ రోవర్స్ అని అంటే అంగారక గ్రహం మీద కానీ, చంద్రుడి మీద కానీ ఎక్కడ మనం వెతకడానికి ప్రయత్నం చేసినా ఏం వెతుకుతున్నాము? అక్కడ గాలి వెతకట్లేదు. మీరు గమనించినట్లయితే అక్కడ వాటర్ని వెతుకుతున్నాం. ఎందుకనంటే వాటర్ యొక్క సైంటిఫిక్ ఫార్ములా H2O, 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిసినప్పుడు అది వాటర్గా తయారవుతుంది. అని అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ నెంబర్ 6, ఇది ఆ పక్క ఈ పక్క హైడ్రోజన్ను మనము ఎద్దుకు కదా 2 బళ్ళు ఉన్నట్టు అలా పట్టుకొని కూర్చుని ఉంటుంది, అదే వాటర్. కాబట్టి మనకు లాజిక్ ఏంటి? మనకు ముందు వాటర్ దొరికితే వాటర్ నుంచి ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి డివైడింగ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ కెన్ క్రియేట్ ఆక్సిజన్. అలాగే నీరు అనేది విశ్వవ్యాప్తమైనది. కాబట్టి నీరు అనేది విశ్వవ్యాప్తమైనది. ఈ భూమి మీద ఎందుకు 3 వంతులు నీరు ఉంది, 1 వంతు భూమి మాత్రమే ఉంది అని అంటే భూమి కంటే నీరు ప్రధానం కాబట్టి. అలాగే నీరు ఎన్ని రూపాల్లో ఉందో చూస్తాం. ఇప్పుడు మనం తాగే నీరు ఇప్పుడు నీరుగా ఉంటుంది. ఇప్పుడు మనం వాడుకలో ఉన్న నీరు, తర్వాత వర్షం పడిన నీరు, అదంతా వాగులు, వంకలు, నదులు, చెరువులు అలా కలిసి సముద్రంలో చేరుతుంది. కాబట్టి తెల్లగా, తేట తెల్లగా ఉన్న నీరు, ఎటువంటి రుచి, ఎటువంటి రంగు, ఎటువంటి రూపము లేని నీరు సముద్రంలో కలిసి పోతుంది. అక్కడ సముద్రం నీరు ఉప్పుగా ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి. బాగా గమనించండి. అలాగే అక్కడ ఉన్న నీరు అంటే ఇప్పుడు రంగు మార్చుకుంది, రూపం మార్చుకుంది, టేస్ట్ మార్చుకుంది. అక్కడ ఉన్న నీరు స్వచ్ఛమైన మళ్ళీ ఆవిరి రూపంలో అంటే గాలి రూపంలో మళ్ళీ అది పైకి వెళ్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నేను మొన్న ఫ్లైట్లో పైలట్ ఒక అనౌన్స్ చేశాడు, వెదర్ ఈజ్ నాట్ క్లియర్, అందరూ మీరు సీట్ బెల్ట్ వేసుకోండి అన్నాడు. సీట్ బెల్ట్ వేసుకోవడానికి వెదర్కు క్లియర్ ఏంటి అని అనుకున్నాం. ఫ్లైట్ అలా మేఘాల్లోకి వచ్చినప్పుడల్లా గడగడగడగడ అని వణికిపోతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది అని అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నీళ్ళల్లో మునిగితే మనం బతుకుతామా, చనిపోతామా? చనిపోతాం. కానీ అదే నీరు మేఘాల రూపంలో ఉన్నప్పుడు అందులోంచి ఫ్లైట్ వెళ్ళినా ఏమీ అవ్వలేదు. కాబట్టి అక్కడ అది నిరోధించను లేదు అని అంటే అది స్టాప్ చేయలేదు ఫ్లైట్ను, వెళ్ళిపోయింది ఫ్లైట్. అంటే ఇట్ పాస్డ్ త్రూ ద క్లౌడ్ అన్నట్టు. కాబట్టి నీరు చూడండి ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో. ఇక్కడ ఉప్పు నీరుగా, గ్రీన్ కలర్గా ఉన్న నీరు స్వచ్ఛమైన అంటే కంటికి కనపడని, ఇప్పుడు గాలి కనపడుతుందా? కనపడదు. అలాంటి గాలిలో కలిసి పైకి వెళ్ళిపోయింది అని అంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. పైకి వెళ్ళి క్లౌడ్స్ అంటే మేఘాల రూపంలో మారి ఇక్కడి వరకు జర్నీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఋతుపవనాల టైంలో అవి చల్లబడి మళ్ళీ వర్షంగా కురుస్తుంది. మీరు ఒక బాల్ను విసిరేయండి, ఎంతసేపు వరకు విసిరేస్తారు? ఎంత గొప్ప బలవంతుడున్నా మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. మరి ఇన్ని టన్నుల కొద్దీ ఒక్కొక్కసారి వరదలు వచ్చి సిటీలు, మన చైనాలో దేశమే మునిగిపోవడానికి రెడీగా ఉండింది. అంత నీరు మరి గాల్లో ఎలా ఉన్నాయి? సచ్ వండర్స్ అన్నట్టు. కాబట్టి ఇవన్నీ వాటర్ చేసే టెక్నిక్స్ అన్నట్టు, ఇవి వాటర్ మనకు నేర్పించే టెక్నిక్స్ అన్నట్టు. కాబట్టి ఈ రకంగా నీరు సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ద్రవీభరించి అంటే
అది గ్యాస్ రూపంలో వెళ్ళి మేఘాల రూపంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి అది సాలిడ్గా మారి మళ్ళీ లిక్విడ్గా మారి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఒక ఎలిమెంట్ ఇన్ని రూపాలు సంతరించుకున్నది ఒక వాటర్ ఒకటే ఉంది కాబట్టి విశ్వంలో. అందుకే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మన శరీరంలో 65% మనకు వాటరే ఉంది. అవునండి. కాబట్టి మనం లేదా మేము ఇలాగే కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాటర్ తీసుకోకపోతే మొక్క ఎలా వాడిపోతుందో మనిషి కూడా అలా వాడిపోతాడు. వాటర్ అనేది మనిషి యొక్క జీవితంలో ఎలా మళ్ళీ నీళ్లు పోస్తే మొక్క నిటారుగా ఉత్సాహంగా ఉంటుంది, అలాగే మనీ కూడా ఈ వాటర్ రూపంలో మాదిరి ఇన్ని రూపాలు మార్చుకుంటుంది. కాబట్టి కొన్ని మనకు వాటర్ అది మనీ అనేది కూడా మనకు తెలియదు, అన్ని రూపాలుగా మార్చుకుంటుంది. కాబట్టి ఇన్ని రకాల రూపాలుగా నీరు ఎలా మారుతుందో వాటరు మనీ కూడా అలాగే అన్ని రూపాలుగా మార్చుకుంటుంది. కాబట్టి మనము గమనించాల్సిన నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు గమనించినట్లయితే అందరూ ఏమంటారు, నీళ్ళలాగా డబ్బు ఖర్చు పెడతాడు అని అంటారు. నీటికి డబ్బుకు సంబంధం ఏంటి? నీళ్ళలాగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అని అంటే నీళ్లు ఎలా మనం వేస్ట్ చేస్తాం అలా డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నాడు, వృధాగా వేస్ట్ చేస్తున్నాడు అని. కాబట్టి వృధాగా చేసేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళు సంపద సృష్టించలేరు, వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. అండ్ నెక్స్ట్ టైం లిక్విడ్ క్యాష్ ఉండడం లేదు, దీన్ని కూడా లిక్విడ్తో పోలుస్తాం. కాబట్టి ధనము ఏమి లిక్విడ్ రూపంలో పోలుస్తున్నాం. ఎందుకనంటే లిక్విడ్ ఎలా జలజలా పారుతూ వెళ్తుందో డబ్బులు కూడా అలా జలజలా పారుతూ మన జోబులోంచి మన అకౌంట్స్లోంచి మన దాంట్లోంచి ఖర్చుల రూపంలో లేదా వేస్ట్ రూపంలో వెళ్ళిపోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి, నిలబడట్లేదు. ఆ రకంగా మనము ఎప్పటికైనా ఈ మైండ్ మనీ మ్యాగ్నెట్గా మనము మనీని అట్రాక్ట్ చేయాలని అంటే ముందు మనకి వాటర్ తత్వం నేర్చుకోవాలి, ఆటోమేటిక్గా డబ్బు తత్వం అలవాటు పడిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్పాను, లిక్విడ్ క్యాష్ ఉండడం లేదంటే వెరీ సింపుల్ టెక్నిక్. అసలు మీరు సైంటిఫిక్గా నమ్మండి నమ్మకపోండి, మీరు ఇది చేసి చూసి మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీకు లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వాటర్ వేస్టేజ్ ఆపండి. మీరు దారిలో వెళ్తుంటారు, పక్కన ఒక ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు, కార్ కానీ వెహికల్ కానీ పక్కన ఆపేసి ఆ ట్యాప్ క్లోజ్ చేసి వెళ్ళండి. ఇలాగా మీకు కనపడిన అంటే మీ కాన్షియస్ మీ స్పృహకు వచ్చిన ప్రతి వాటర్ వేస్టేజ్ని మీరు ఆపుతూ వెళ్ళండి. 1 మంత్ లేదా 2 మంత్స్లో మీకు డెఫినెట్గా మీకు లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం తీరిపోతుంది. ఎందుకనంటే మీరు డబ్బును వేస్ట్ చేయడం ఆపాలి అని అంటే ముందు లిక్విడ్ను ఆపాలి అలాగా. కాబట్టి ఇంట్లో నేను చెప్పాను ఎక్కువగా ట్యాప్ లీకింగ్ ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు, టిక్ 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 అని పోతా ఉన్నట్లయితే అవి కూడా లీకేజ్ ఉంటుంది అన్నట్టు. ఇది మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్గా మైండ్కి ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతుంది. లిక్విడ్ క్యాష్ నిలబడాలని అంటే సౌత్ ఈస్ట్ జోన్ చెక్ చేసుకోవాలి. ఓకే, అక్కడ వాటర్ ఉండరాదు. నిప్పు నీరు రెండు ఒకటే చోట ఉంటే నిప్పు మీద నీరు పడినప్పుడు నిప్పు ఆరిపోతుంది అని అంటే మీ యొక్క జిల్ మీ యొక్క కరేజ్మెంట్ ఏదైనా చేయాలనే ఉత్సాహత కూడా నీరు పోసిన మాదిరి చల్లబడిపోతారు, ఏమీ చేయలేరు. కాబట్టి ఆ కరేజ్ ఆ డేరింగ్ ఆ దూసుకుపోయేతనం అవన్నీ ఈ సౌత్ ఈస్ట్ ఇస్తుంది. అంతే కదా, మనలో జీవక్రియలు ఉంటున్నాయి, మనలో కూడా జఠరాగ్ని ఉంటుంది. కాబట్టి మనం జీవము తిన్నది మనం జీర్ణించుకొని మనం ఈ శరీరాన్ని పోషించుకోగలుగుతున్నాం. అదే జఠరాగ్ని లేకపోతే 2 రోజులకే మనము మెత్తపడిపోతాం. కాబట్టి మొక్క ఇందాక చెప్పినట్టు నీళ్లు లేకపోతే ఎలా వాడిపోతుందో అలాగే ఈ మైండ్ని కూడా మనం యూజ్ చేసుకుని లైఫ్లో ధనాన్ని నింపుకొని ఆ మొక్కలాగా కలకల్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సార్, మనీ సూత్ర కానీ లేదంటే మనీ పవర్ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ అండ్ పర్టికులర్గా వాస్తుకు సంబంధించినటువంటి విజిట్ ఎవరైనా కావాలనుకుంటారో ఎట్లా ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలంటారు? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇవ్వబోయే బెస్ట్ టిప్ ఏంటంటే 90% నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళ కిచెన్లు అన్నీ కూడా గ్రానైట్తో వేసుకుంటున్నారు, అది కూడా బ్లాక్ కలర్ గ్రానైట్తో వేసుకుంటున్నారు. ఓకే, బ్లాక్ కలర్ కూడా వాస్తు శాస్త్ర ప్రకారం అది నీరుగా కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ను కూడా నీట్గా చూడొస్తుంది, నీటికి ఎటు కలర్ లేదు కాబట్టి ఆడ బ్లాక్ అని అంటే వాటర్గా కన్సిడర్ అవుతుంది. కాబట్టి మీరు నిప్పును నీరును ఒకే చోట పెడుతున్నారు, దాన్ని ఓవర్కమ్ చేయాలని అంటే ఈ సింపుల్ టెక్నిక్ వాడుకోండి. ఇందాక చెప్పినట్టు కలర్స్ పేపర్స్ అయినా కనిపించవచ్చు, రెడ్ కలర్ లేదనంటే రెడ్ కలర్ది ఒక రేడియం టేప్ తీసుకుని ఎక్కడైతే మన స్టవ్ చుట్టూతో ఉందో దాని చుట్టూతో ఒక లైనింగ్ మాదిరి మీరు ఎక్కడెక్కడ గ్రానైట్ ఉందో అక్కడెక్కడ మీరు స్టికప్ చేసి చూడండి. 1 మంత్లో మీ రిజల్ట్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా సార్. అంటే మనము నిప్పులో నీరు పోసి ఆరిపోతున్న దాన్ని మళ్ళీ మనం నిప్పు వెలిగిస్తున్నాము అని అంటే అక్కడ ఉన్న అగ్నితత్వాన్ని మళ్ళీ పెంచుకుంటున్నాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్, అంతే కదా, లైఫ్ అంటేనే ఒక బ్యాలెన్స్. కాబట్టి ఎక్కువగా ఉండరాదు, తక్కువగా ఉండరాదు. మనిషి అవసరాన్ని బట్టి ఎదుగుతూ ఉండాలి, అవసరాన్ని బట్టి మనం దానికి వంగుతూ అక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ బెండ్ అవుతూ పని చేయించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు కనుక హోరా చాట్ అండ్ పవర్ మెడిటేషన్ చాట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అండ్ మీరు బిజినెస్ సంబంధించినటువంటి ఐడియాస్ కానీ లేదంటే ప్రాక్టికల్గా దాన్ని మార్కెట్ చేసుకోవాల్సినటువంటి నాలెడ్జ్ని కానీ అండ్ బిఎంఈటీ ప్లాట్ఫామ్తో మీరు ట్రావెల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే మీరు సంప్రదించవచ్చు. అండ్ ఎవ్రీ వీక్ మనీ సూత్ర అండ్ దాంతోపాటు వాస్తు అండ్ దాంతోపాటు బిఎంఈటీ అండ్ దాంతోపాటు మనీ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ పవర్ మెడిటేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో వాటికైతే మంత్లీ ట్వైస్ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఆ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్గా ఈ వాస్తుకు సంబంధించినటువంటి టిప్స్ ఏదైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అది మీ కార్పొరేట్ కంపెనీ కావచ్చు, లేదంటే మీ ఇల్లు కావచ్చు, లేదంటే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి ప్లేసెస్ రైట్ ప్లేస్లో ఉందా లేదా అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా కావచ్చు. అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో సో ప్లాట్స్ ఎవరైనా కొనుక్కున్నా లేదంటే ఫ్లాట్స్ కొనుక్కున్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయాలైనా సరే మీరు వాస్తు కనుక కనుక్కోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.